హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సిపై పెట్టారు. తను ఇచ్చినటువంటి హామీ ప్రకారం 16,347 పోస్టులు. సో డిఎస్సి అభ్యర్థులకు ఇది ఒక మంచి సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు 2008లో మెగా డిఎస్సి అనేది వచ్చింది, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ విడిపోయినటువంటి స్టేట్కి తగ్గట్టు 16,347 పోస్టులు అంటే ఖచ్చితంగా అది మెగా డిఎస్సి మాత్రమే. ఎందుకంటే గతంలో మనకి 2014లో కానీ 2018లో కానీ ఇటువంటి డిఎస్సి అనేది ఇన్ని పోస్టులు అనేవి లేవు. కాబట్టి ఇది ఖచ్చితంగా మెగా డిఎస్సియే. కాబట్టి ఈ డిఎస్సిలో మరి ఖచ్చితంగా మీరు అందరూ కూడా పోస్టులు సాధించాలి. ఎందువల్లంటే పోస్టుల సంఖ్య కూడా దాదాపు హిందీ అభ్యర్థులకి దాదాపు 2 రెట్లు పెరిగే అవకాశం ఉంది ప్రతి జిల్లాలో కూడా. అందువల్ల ఇటువంటి సువర్ణ అవకాశాన్ని విడిచిపెట్టుకుంటే ఇంకా మనకంటే దురదృష్టవంతులు ఎవరో ఉండరు. సో మనకి ఫిబ్రవరి 2024న మనకి డిఎస్సి నోటిఫికేషన్, పాత నోటిఫికేషన్ ప్రకారం 6,100 పోస్టులు ఉన్నాయి. కానీ వాటి సంఖ్య ఇప్పుడు 16,347 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా శ్రీ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. సో దానికి సంబంధించి విద్యాశాఖలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. సో ఆ మార్పులు జరిగిన వెంటనే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి విషయం కూడా వస్తుంది. సో నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వాలి ఏంటి అనేది. సో గతంలో మనకి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి 60 రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అంటే 60 రోజుల్లో అంటే దాదాపు మనకి ఆగస్టు ప్రారంభంలో ఈ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. లేదా దానికంటే ముందైనా సరే మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. దానికంటే ముందు మరి టెట్ జరుగుతుందా లేదా అనేది కూడా విద్యార్థులు అనేక సందేహాలు మరి అడుగుతున్నారు. గతంలో 6,100 పోస్టులు మాత్రం ఉండేవి. అందులో మనకి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చూసుకుంటే 2,329 పోస్టులు మాత్రం ఉండేవి. ఇప్పుడు మనకి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు చూసుకుంటే 6,371. కేవలం అప్పుడు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు కేవలం 1,700 పోస్టులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు 6,371 పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు గతంలో మనకి 2,329 పోస్టులు అనేవి ఉండేవి. 2,329 పోస్టులు. కానీ ఇప్పుడు 7,725 పోస్టులు అనేవి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వస్తున్నాయి. అంటే దాదాపు 2 రెట్లు పెరిగాయి. పోస్టుల సంఖ్య దాదాపు 2 రెట్లు పెరిగింది. అంటే చూసుకోవచ్చు ప్రతి జిల్లాలో కూడా మీకు ఈ లెక్క ప్రకారం, అంటే ఇచ్చినటువంటి ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ పోస్టుల లెక్క ప్రకారం ప్రతి జిల్లాలో కూడా 2 రెట్లు పెరుగుతాయి. ఇప్పుడున్నటువంటి సంఖ్య కంటే ఇప్పుడు ఏదైతే సంఖ్య ఉందో ఈ యొక్క 2024 ఫిబ్రవరిలో ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో ఏ సంఖ్య అయితే ఉందో ఆ సంఖ్య 2 రెట్లు పెరుగుతుంది దీని ప్రకారం. సో అందువల్ల మీరు ఒక అవగాహనకు రావచ్చు పోస్టుల సంఖ్య ఎన్ని ఉంటాయి అనేది. పోస్టులు ఎన్ని ఉంటాయి అనేది మీకేం తెలుస్తుంది. దీన్ని 2 రెట్లు పెరుగుతున్నాయి అంటే మీరు అంచనా వేసుకోవచ్చు. 30 పోస్టులు ఉంటే దాదాపు మనకి 60, 70, 80, 90 వరకు కూడా పోస్టులు ఉండొచ్చు. సో ఆ విధంగా పోస్టుల సంఖ్య అనేది పెరుగుతుంది. అందువల్ల ఇటువంటి సువర్ణ అవకాశం రాదు. గతంలో మరి 5 సంవత్సరాల నుంచి మీరు ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. సో అలాంటి అభ్యర్థులందరికీ కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మళ్ళీ ఈ అవకాశాన్ని మనం చేజార్చుకుంటే మళ్ళీ 4 సంవత్సరాలు మళ్ళీ మనం వేచి చూడాల్సి ఉంటుంది. అంటే మళ్ళీ మనకు ఎలక్షన్ ముందే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. మధ్యలో అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో అందువల్ల ఈ ఉన్నటువంటి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఉన్నటువంటి ప్రతి అభ్యర్థికి కూడా ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగిగా మీరు ప్రభుత్వ టీచర్గా నియమితులవుతారు. అయితే మరి టెట్ జరుగుతుందా లేదా అనేటి సందేహం కూడా చాలామంది అడుగుతున్నారు. అయితే మనకి గత డిఎస్సిలో చాలా తక్కువ సమయం ఇచ్చి ఈ టెట్ డిఎస్సికి సంబంధించి చాలా 15 రోజుల్లోనే, టెట్కి డిఎస్సికి కేవలం 10 రోజులు మాత్రమే సమయం ఇచ్చారు. సో చాలా తక్కువ వ్యవధిలోనే ఈ టెట్ నిర్వహించడం వల్ల ఆ టెట్కి సరిగ్గా ప్రిపేర్ కాలేక అనేక మంది అభ్యర్థులు టెట్లోని కూడా క్వాలిఫై కాలేకపోయారు. అదేవిధంగా ఎవరైతే కొత్తగా రిలీజ్ అయినటువంటి డిఎడ్, బిఎడ్ అభ్యర్థులు కూడా సో దీన్ని
మరి చివరి సంవత్సరంలో రాసినప్పటికీ కూడా వారు కూడా క్వాలిఫై కాలేకపోయారు, అనేక మంది రిలీవ్ అయ్యి ఉన్నారు. సో వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రభుత్వం అనేది మరో టెట్ పెట్టే అవకాశం అయితే 100% ఉంది. ఖచ్చితంగా టెట్ జరుగుతుందని భావిస్తున్నాను. అందువల్ల ఎవరైతే గతంలో టెట్ క్వాలిఫై కాలేదో, మరి 2024 ఏపీ టెట్లో మీకు తక్కువ మార్కులు వచ్చాయి, ఇంకా క్వాలిఫై కాలేకపోయారో వారందరూ కూడా నిరాశ చెందకండి. వారందరికీ కూడా మరలా అవకాశం వస్తుంది. సో అందువల్ల నిరాశ చెందకుండా మీరు ప్రయత్నం అనేది చేయాలి. నిరాశ చెందిన వెంటనే నిరాశ చెంది మీరు పుస్తకాలు పక్కన పడేస్తే మాత్రం, పుస్తకాల పక్కన మీ ప్రిపరేషన్ ఆపేస్తే మాత్రం చాలా నష్టపోతారు. సో తర్వాత మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బాధపడతారు. అందువల్ల ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. ఖచ్చితంగా మనకి ఈ ఒక్క 10-15 రోజుల్లో ఖచ్చితమైనటువంటి సమాచారం అనేది మనకి లభిస్తుంది. గతంలో ఫిబ్రవరి 2024 మనకి టెట్ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అభ్యర్థులందరూ కూడా ఆందోళన చెందారు. ఎందుకంటే ఇన్ని రోజులు మేము ప్రిపరేషన్ కొనసాగించాము, కానీ చివరిగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాకు కనీసం రివిజన్ చేయడానికి కూడా సమయం లేదనేసి అభ్యర్థులందరూ ఆందోళన చెందారు. మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ కొనసాగిస్తామన్న వాళ్ళ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. సో ఇప్పుడు అటువంటి ఇబ్బంది అయితే మనకి లేదు. ఇప్పుడు చాలా మంచి సదవకాశం వచ్చింది మీ అందరికీ కూడా. ఎవరైతే గత 4-5 సంవత్సరాల నుంచి చదువుతూ ఉన్నారో, అదేవిధంగా గతంలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం ఆపేసి మరలా ప్రారంభించారో వారందరికీ కూడా మరొక అద్భుతమైనటువంటి అవకాశం. ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ కొనసాగించే వరకు కూడా అద్భుతమైనటువంటి అవకాశం. సో ఎవరైతే 4 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి ఎవరైతే మీ సీనియర్లు, అంటే మీకంటే బాగా ప్రిపరేషన్లో ముందున్న వాళ్ళని కూడా వారితో మీరు పోటీ పడాలి అంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచి కనీసం ప్రతి క్షణం కూడా మీరు కష్టపడాలి. ప్రతి క్షణాన్ని కూడా మీరు వినియోగించుకున్నట్లయితే ఖచ్చితంగా వారితో పాటు మీకు కూడా ఉద్యోగాలు అనేవి వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ జాబ్ అనేది సాధిస్తారు. ఓకే, అందువల్ల మేము ఈ న్యూ బ్యాచ్లో భాగంగా, అంటే అందువల్లనే మేము ఈ సండే నుంచి, నెక్స్ట్ సండే నుంచి మరి గ్రాండ్ టెస్ట్లు ప్రారంభిస్తున్నాము. అత్యద్భుతమైనటువంటి గ్రాండ్ టెస్ట్లు మనం ప్రారంభిస్తున్నాము. ఈ గ్రాండ్ టెస్ట్లో భాగంగా సిలబస్ మీకు ముందుగానే ఇవ్వడం జరుగుతుంది. ఈ వీక్లీ సిలబస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి వీక్ కూడా గ్రాండ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రాండ్ టెస్ట్లు చాలా ఈజీగా ఉంటాయి, కొన్ని అదేవిధంగా మధ్యంతరంగా ఉంటాయి, చాలా కఠినంగా కూడా ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు. ఎందువల్లంటే ఈజీగా ఉంటే మీలో ఆత్మవిశ్వాసం అనేది వస్తుంది. నేను చదువుతున్నాను, నేను చదివిన దాన్ని పెట్టి నాకు మార్క్స్ వస్తున్నాయి అనేటువంటి ఆత్మవిశ్వాసం వస్తుంది. అదేవిధంగా కఠినంగా కూడా కొన్ని గ్రాండ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది, రివిజన్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. ఎందువల్లంటే ఇటువంటి ప్రశ్నలే మీకు డిఎస్సిలో కూడా రావచ్చు కాబట్టి అలా కూడా 2 విధాలుగా కూడా గ్రాండ్ టెస్టులు అనేవి మీకు నిర్వహించడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీకే మరి గ్రాండ్ టెస్ట్ అనేవి ప్రారంభిస్తున్నాము. సో ఈ గ్రాండ్ టెస్టులు చాలా మెయిన్. ఎందువల్లంటే మీరు వీక్ అంతా చదివిన తర్వాత అక్కడ 100 మార్క్స్ కానీ 120 మార్క్స్ కానీ 160 మార్క్స్ కానీ మీ గ్రాండ్ టెస్ట్ జరిగినప్పుడు ఆ గ్రాండ్ టెస్ట్లో మీ ర్యాంక్ ఎలాగొచ్చింది, మీ ప్రిపరేషన్ ఎంతవరకు నెరవేరింది, మనం డిఎస్సి సాధించలేమా అనే అంశం అనేది మీకు అర్థమైపోతుంది. దాని ప్రకారం మీ ప్రిపరేషన్ని ఏ విధంగా పెంచుకోవాలి, ఎలా చదవాలి అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఆల్రెడీ చదివిన వారికి కూడా రివిజన్గా ఉపయోగపడుతుంది, మీ ప్రిపరేషన్కి కూడా ఉపయోగపడుతుంది ఈ గ్రాండ్ టెస్ట్లో. సో అందువల్లే నెక్స్ట్ వీక్ నుంచే బ్యాచ్ అనేది ప్రారంభమవుతుంది. ఒకవేళ టెట్ డిఎస్సి 2 కూడా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే వారికి కూడా కోర్సు ప్రస్తుతానికి ఉంది. వాళ్ళు 2,400 రూపాయలు ఆ కోర్సు ఉంటుంది. సో ఓన్లీ డిఎస్సికి జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు 1,900 రూపాయలు కోర్సు వాల్యూ. అలా కాదు, ఓన్లీ మేము టెస్టులు మాత్రమే రాస్తాము అనుకుంటే 900 రూపీస్ చెల్లించాల్సి ఉంటుందండి. సో ఈ విధంగా టెస్టులు నెక్స్ట్ వీక్ నుంచే ప్రారంభించడం జరుగుతుంది. అందువల్ల అందరూ కూడా ఈ టెస్టులు అనేవి రాయండి. టెస్టులు రాయడం ద్వారా మీ ప్రిపరేషన్ ఏ విధంగా ప్రిపరేషన్ అనేది చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎంతవరకు మీకు చదివింది గుర్తుంది, ఎంతవరకు ఇంకా ఎలా మెరుగుపరచుకోవాలి మీ ప్రిపరేషన్ అనేది మీకు అర్థమవుతుంది. గ్రాండ్ టెస్ట్లకు సంబంధించిన సిలబస్ ఈ విధంగా ఉంటుందండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఒకవేళ 100 మార్కులకు కానీ టెస్ట్ కానీ జరిగితే ఈ విధంగా ఉంటుంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్కులకు ఉంటుంది. భాషా సెక్షన్ 25 మార్కులకు ఉంటుంది. శైక్షిక దృష్టికోణం 5 మార్కులకు ఉంటుంది. క్లాస్ రూమ్ ఇంప్లికేషన్, ఎడ్యుకేషన్ సైకాలజీ 5 మార్కులకు ఉంటుంది. హిందీ వ్యాకరణ మరియు పాఠ్య పుస్తక్ 25 మార్కులకు ఉంటుంది. హిందీ సాహిత్య, హిందీ భాషాకి బోలియా, కావ్యశాస్త్రం 30 మార్కులకు ఉంటుందండి. అయితే మొదటిగా మనం జీకేతో ప్రారంభిస్తాం. జీకే అనేది మనకి స్టాక్ జీకే ఉంటుంది, అదేవిధంగా వర్తమాన జీకే కూడా ఉంటుంది. ఈ 2 కూడా సమానంగా మనం చదవాలి.
సో ఈ జీకేకి సంబంధించి ఏదైనా ఒక మంచి బుక్ మీరు కొనుక్కోండి, ఆ బుక్ని ఫాలో అవ్వండి. అయితే ఈ జీకేకి సంబంధించిన వీడియోస్ కూడా మీకు యాప్లో ఉండవు, మీకు ఒక ఎక్స్టర్నల్గా ఒక లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన వీడియోస్ అనేవి మీకు వస్తాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ముఖ్యంగా డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది కరెంట్ అఫైర్స్. ఎందువల్లంటే ఏ అంశాలైనా సరే భాషా శిక్షణ కానీ, హిందీ వ్యాకరణ కానీ, పాఠ్యపుస్తకం కానీ, అదే సాహిత్య కానీ, ఇవన్నీ కూడా మనకి సిలబస్ అంటే ఒక సర్టెన్ సిలబస్ అనేది మనకు తెలుస్తుంది. ఆ సిలబస్ చదువుకుంటే అందులోంచి మనకు ప్రశ్నలు వస్తాయి. కానీ జీకే కరెంట్ అఫైర్స్ ఇష్యూలో అలా కాదు. ప్రశ్న అనేది ఏ విధంగానే రావచ్చు, ఎలాగైనా సరే అడగవచ్చు. సో ఇది అపారమైనటువంటి సిలబస్, ఎంత చదివినా సరే తరగనటువంటి సిలబస్ అనమాట. అందువల్ల మీకు ముఖ్యంగా జీకే కరెంట్ అఫైర్స్ పైన అవగాహనతోనే మీకు ఆ ప్రశ్నలు అనేవి వస్తాయి. అవగాహన మీదే ప్రశ్నలు మీకు క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీకు స్ట్రైక్ అవుతుంది. సో ఆ విధంగా మీకు అవగాహన ఈ కరెంట్ అఫైర్స్ మీద కానీ జీకే మీద కానీ రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా న్యూస్ పేపర్ ఫాలో అవ్వాలి. ఏదో ఒక మంచి న్యూస్ పేపర్, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కానీ, హిందీ తెలుగు న్యూస్ పేపర్ కానీ ఏదో ఒక మంచి న్యూస్ పేపర్ ఫాలో అవ్వాలి. ఒక మన వార్తాపత్రికలు చూసుకుంటే ఈనాడు వార్తాపత్రికలు కూడా మంచిదే. ఈనాడులో మనకి జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర అంశాలు ఎప్పటికప్పుడు వస్తాయి. అంటే అందులో మీకు పార్టీకి సంబంధించిన విషయాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వాటిని మీరు పక్కన పెట్టి మనకి డిఎస్సి సిలబస్లో జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయాలి న్యూస్ పేపర్ చదివేటప్పుడు. సో వాటిని అండర్లైన్ చేసుకోవాలి. ఆ అంశాలు వెంటనే నోట్స్ తయారు చేసుకుని నోట్స్లో రాసుకోవాలి. సో అలా చేసినట్లయితే మీకు ఆ జీకే మీద మరియు కరెంట్ అఫైర్స్ మీద రెండింటి మీద పూర్తి అవగాహన అనేది వస్తుంది. అదేవిధంగా జీకేని మీరు ఖచ్చితంగా ఒక అట్లాస్ పెట్టుకొని మీకు వరల్డ్ మ్యాపు, ఇండియా మ్యాపు రెండు కూడా అట్లాస్ దగ్గరగా పెట్టుకొని మీరు జీకేని చదవాల్సి ఉంటుంది. ముఖ్యంగా భూగోళం కానీ, హిస్టరీ కానీ, మిగతా జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు కానీ ఏవైనా సరే మీకు ఖచ్చితంగా మ్యాప్ పాయింటింగ్ చేసుకుంటూ చదివితే మీకు బాగా గుర్తుంటుందండి. ఈ జీకేకి సంబంధించి ఖచ్చితంగా మ్యాప్ని వినియోగిస్తూ మీరు జీకే చదవాల్సి ఉంటుంది. ఈ మ్యాప్ వినియోగిస్తూ అట్లాస్ ఉపయోగించాలి. అట్లాస్లోని ముఖ్యంగా వరల్డ్ మ్యాపు, ఇండియా మ్యాపు ఉపయోగిస్తూ చదివిన ప్రతి అంశాన్ని కూడా అట్లాస్లో చూస్తూ చదివితే మీకు ఎక్కువగా గుర్తుంటుంది. జీకే అనేది ఎక్కువగా మనకి బాగా గుర్తుంటుంది. సో ఆ విధంగా మీరు జీకే కరెంట్ అఫైర్స్ మీరు ప్రిపరేషన్ అవ్వాలి. సో అయితే ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి కాబట్టి సో అనేక శాఖల్లో మార్పులు వస్తాయి. సో మరి చాలామంది ముఖ్యమంత్రులు మారారు, అదేవిధంగా మంత్రులు మారారు, అనేక శాఖలు మారాయి, అనేక రాజకీయ పరిణామాలు మారుతూ ఉంటాయి. సో అనేక అధికారులు మారుతూ ఉంటారు, వాటి పేర్లు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అనేక విభాగాల్లో అధిపతులు మారుతూ ఉంటారు, వారి పేర్లు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి అంశాలన్నింటినీ కూడా నోట్ చేసుకుంటూ ఉండాలి. అదే గేమ్స్కి సంబంధించి కానీ, అదేవిధంగా ఆర్థిక, సామాజిక, రాజకీయ సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా మీరు నోట్ చేసుకుంటూ మీరు ఒక నోట్స్ తయారు చేసుకుంటే కరెంట్ అఫైర్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అదేవిధంగా భాషా సెక్షన్కి సంబంధించి కూడా మీకు యాప్లో 103 వీడియోస్ ఉన్నాయండి. మీకు ప్రతి అంశాన్ని కూడా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. భాషా శిక్షణకు సంబంధించి ఆ పీడిఎఫ్ తయారు చేసి ఆ పీడిఎఫ్లో నోట్స్ సహాయంతో లైన్ టు లైన్ భాషా శిక్షణ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ప్రతి టాపిక్ కూడా కవర్ అయ్యేటట్లు, ప్రతి అంశం కూడా కవర్ అయ్యేటట్లు లైన్ టు లైన్ భాషా శిక్షణ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 103 వీడియోస్ ఉన్నాయి. దానికి సంబంధించి ప్రతి వీడియో కింద కూడా ఒక నోట్స్ కూడా పెట్టడం జరిగింది. నెక్స్ట్ శైక్షిక దృష్టికోణం, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్, ఎడ్యుకేషన్ సైకాలజీ, వీటికి సంబంధించిన వీడియోస్ కూడా పరిపూర్ణంగా ఉన్నాయి. అదేవిధంగా హిందీ వ్యాకరణ పాఠ్యపుస్తకం. ముఖ్యంగా మీరు పాఠ్యపుస్తకాలు చదువుతున్నారు, హిందీ వ్యాకరణం ప్రిపేర్ అవుతున్నారు, కానీ అవి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది మీకు తెలియట్లేదు. ఏపీ హిందీ సేవా సమితి యాప్ ఓపెన్ చేయండి, యాప్ పర్చేస్ చేయండి. పర్చేస్ చేసిన తర్వాత ముఖ్యంగా 6th క్లాస్ నుంచి ప్రారంభించాలి. 6th క్లాస్ నుంచి మనం వ్యాకరణం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. మనం ఒక టెక్స్ట్ బుక్లో ఏదైనా ఒక పాఠం చదువుతున్నామంటే ఆ పాఠానికి సంబంధించి వ్యాకరణ అంశాలు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. వ్యాకరణం పాఠ్యపుస్తకాలు అనుసంధానిస్తూ ప్రతి వాక్యంలోని కూడా లింగ్, వచన్, కారక్, అదేవిధంగా సంజ్ఞా, సర్వనామ, విశేషణ, క్రియ విశేషణ, సముచ్చయ బోధక, సంబంధ బోధక, విస్మయాది బోధక, వీటన్నింటినీ అంటే వ్యాకరణ అంశాలన్నింటినీ కూడా ఆ యొక్క ప్రతి లైన్ టు లైన్ చదివేటప్పుడు మనం వాటిని అవగాహన చేసుకోవాలి. అదేవిధంగా అక్కడే మీకు అండర్లైన్ చేస్తూ అది సంజ్ఞ లేదా సర్వనామ, విశేషణ, క్రియ, లేకపోతే స్త్రీలింగ, పుల్లింగ, కారక్ అయితే కారక్ ఏదైతే అది మనం అండర్లైన్ చేసుకుంటూ ప్రతిదీ కూడా మనం అక్కడ టెక్స్ట్ బుక్లో రాస్తూ ఉండాలి.
అదేవిధంగా మనకి కాలకి సంబంధించి కూడా వర్తమాన కాలు, భవిష్యత్ కాలు, భూత కాలకు సంబంధించి వాటికి సంబంధించిన వాక్యాలు కూడా ఏ విధంగా నిర్మాణం చెందుతున్నాయి, ఆ వాక్యాలు కూడా ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనం టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేస్తూ చదవాలి. సో అవి ఎలా చేయాలి, ఎలా చదవాలి అనేది వీడియోస్ అనేవి కూడా అప్లోడ్ చేయడం జరిగింది. 6th, 7th, 8th, 9th, 10th క్లాస్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరిగింది. అయితే మీకు 10th క్లాస్కి సంబంధించి మనకి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి పూర్తిగా అవగాహన వస్తుంది. ఇది కొత్త టెక్స్ట్ బుక్ ఉంటుందా లేదా పాత టెక్స్ట్ బుక్ ఉంటుందా. మ్యాక్సిమం కొత్త టెక్స్ట్ బుక్ పెట్టే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకి పాత డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి కొత్త డిఎస్సి నోటిఫికేషన్లో ముఖ్యంగా ఈ యొక్క 10th క్లాస్ టెక్స్ట్ బుక్ కూడా యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మనకి ఏంటి అనేది మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే పరిపూర్ణంగా తెలుస్తుంది. అదేవిధంగా హిందీ సాహిత్యకి సంబంధించి హిందీ సాహిత్యానికి సంబంధించి కూడా అనేక మంచి వీడియోస్ ఉన్నాయి. ఎన్ఎస్ఆర్ గ్రామర్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్తో పాటు అందులో హిందీలో చెప్పడం జరిగింది. ఎన్ఎస్ఆర్ గ్రామర్ యూట్యూబ్ ఛానల్లో కొన్ని తెలుగులో చెప్పడం జరిగింది. సో వాటన్నింటిని కూడా మరలా తెలుగులో వీడియోస్ చేయడం జరిగింది. ప్రతిదీ కూడా మంచి డెప్త్గా ఈ యొక్క హిందీ సాహిత్య ఇతిహాస్ కానీ, అదేవిధంగా హిందీ భాషా కా ఉద్భవ్ కానీ, భాషాకి బోలియా కానీ వీటన్నింటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రతి వీడియోలో. సో వీటన్నింటినీ వినియోగించుకుంటూ గ్రాండ్ టెస్ట్లు మీరు ఫాలో అవ్వాలి. గ్రాండ్ టెస్ట్ సిలబస్ని మీరు ఫాలో అవుతూ ఈ గ్రాండ్ టెస్ట్లను మీరు చదువుతూ మీ యొక్క లక్ష్యాన్ని మీరు అందుకోవాలి. ఖచ్చితంగా ఈ యొక్క టెస్టులు అనేవి మీకు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు సాధిస్తారు మేము చెప్పినట్టు చేస్తే. ధన్యవాదాలు. ఉంటాం.